గ్రూప్ 1 విషయంలో కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపిస్తోంది. టీజీపీఎస్సీ ఏం చేయాలనేది చైర్మన్ గారితో పాటు అధికారులు నిర్ణయించుకొని కోర్టుకు నివేదిస్తారు. కోర్టు చెప్పిన దాని ప్రకారం దాన్ని మేము ఫాలో అవుతాం. కాబట్టి దీన్ని రాజకీయం చేయాలని హరీష్ రావు అనుకున్నా లేకపోతే కేటీఆర్ అనుకున్నా ఇంతకంటే నీచమైన దుర్మార్గమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్గా కూడా కనపడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ జరిగింది తప్పు? పిఎస్సిలో జరిగిందా? మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా? ఎట్లా వాల్యుయేషన్లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్స్ జరిగినాయి? ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.